మరి నీ నోట్లు తయారు కావాలంటే ఎవరు మనిషి ఎవరు ప్రింట్ చేయాలి? పోనీ ఆ నోటు కాగితం చేస్తారు. కాగితం ఎట్లకెళ్ళి వస్తుంది? ఒక్క పేపర్ రావడానికి కారణం ఏంటంటే ఎవరు చెప్పలేదు. మీరు చెప్తారా పేపర్ ఎట్లా తయారవుతుందో? చెట్ల నుంచి మీ నాలెడ్జ్ బాగుంది. మరి ఆ నువ్వు కాగితం అని దింపేస్తే చెట్లను కొట్టేస్తున్నావు, మరి కాగితం ఎట్లా వస్తుంది? పోవద్దు కాగితం. మెటల్ ఏటికెళ్ళి రావాలి? భూగర్భంకి వెళ్ళాలి. మళ్ళీ భూగర్భంలో వాడెందుకు చేస్తాడు? లోపలి సావానికి దిగి లోపలికి వెళ్ళి నీ దగ్గర చేస్తాడా? నేను కూడా మీద కూర్చుంటా. కరెంట్ మిషన్ పెడితే భూమిలో అవుతుందా వెళ్తుందా? ఇట్లా చెప్తే లెక్చరర్స్ ఆ స్టూడెంట్స్ అంతా దంగ అయిపోయారు. కాబట్టి కులవృత్తి మానకురా గువ్వల చెన్న అని వెనకడికి చెప్పారు. ఎవ్వరి పని వాళ్ళు చేయాలి. అంటే వాళ్ళు చదువుకోవద్దు అంటున్నారా? నువ్వు చదువుకోయ్యా. నువ్వు నా మన్మడు ఎంబీఏ బీటెక్ చేసి ఎంబీఏ చేసిండు, ఆయన బిజినెస్ చేస్తున్నాడు. అందరికీ ఉద్యోగాలు అంటే కుదరదు. ఉద్యోగం చెయ్యా. ఇది ఉద్యోగం కాదా? ఇది బిజినెస్, వ్యాపారం. వ్యాపారం అంటే అది ఉద్యోగం కాదా? ప్రొఫెషన్ కదా అది. ప్రొఫెషన్. నువ్వు వ్యాపారం అని తెలుగులో అంటున్నావు, ఇంగ్లీష్ ఏమంటావు? ప్రొఫెషన్. ప్రొఫెషన్. We are paying provision tax. Everybody, even the employees also, they are paying provision tax. Yes. మరి ప్రొఫెషన్ అంటే అది కదా. మరి ఎవరు కర్ర తయారు చేయాలి, దానిలో ఎవరు తయారు చేయాలి? ఎవరు ఒక పనివాడు వర్క్ కాక అందరు ఇంజనీర్ అయ్యి తయారు చేస్తారా? వాడు నేను ఎందుకు తయారు చేస్తాను? ఇంజనీర్ చదివినా నేను నాగలేదు తయారు చేస్తా అంటాడు. అట్లా చూస్తే నేనన్నా, అట్లా చూస్తే ఎవడు ఏ ప్రపంచంలో జరగదు. నేను వేరే దేశంలో కూడా చూసినా సిమెంట్ గంపలు మోసేటోళ్ళు ఉన్నారు, ఊడ్చేటోళ్ళు ఉన్నారు. ఆడ రోడ్ మీద మిషనే కానీ మనుషులు అయితే అవసరం కదా. మిషన్ తోనే ఊడుస్తున్నారు. మిషన్ అవసరం కదా. మళ్ళీ ఖర్చు తీసుకపోయి వెళ్ళబోతారు. అది కావాలి కదా, పొయ్యి మీద కావాలి కదా. మళ్ళీ వాడిని వాసన ఎందుకు, వానికి ఎందుకు చూస్తారు? నేను ఇంజనీరింగ్ చదివి నేను ఖర్చులో తీసుకపోయి ఊడవనంటే ఏడు రోడ్ మీద అట్లనే ఉంటుందా? ఇట్లా చెప్తే వాళ్ళంతా చాలా ఇంప్రెస్ అయిపోయినండి వాళ్ళు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఎవ్వరి వృత్తి వాళ్ళు చేయాలి, ఎవ్వరి పని వాళ్ళు చేయాలి. నువ్వు ఇండస్ట్రీ పెట్టు, లేకుంటే నువ్వు ప్రొఫెషన్గా ఇంకేమన్నా చెయ్యి, లేకుంటే హౌస్ ఇండస్ట్రీ పెట్టు, హోమ్ ఇండస్ట్రీ పెట్టు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టు, నువ్వు మేజర్ ఇండస్ట్రీ పెట్టు. ఏది పెట్టినా అని చిన్నకేని పెద్ద దాకా కావాలి. తహసీల్లో ఆఫీస్ పెట్టినావు, కలెక్టరేట్ ఆఫీస్ పెట్టినావు, మరి చెప్పరాసి ఎందుకు? నేను చెప్పరాసి అంటే వాడు మరి ఆ కలెక్టర్ ఏమొస్తాడా? తీసుకుపోయి ఆ ఇంటికి ఇస్తాడా? అంటే వాడు కూడా మంచిదే కదా. నేను చదువుకుంటే నేను చెప్పరాజు చేస్తా. నేను కుర్చీ మీద కూర్చుంటే నేను చెప్పరాజు చేస్తున్నా, నేను ఊపుతున్నా. ఒక్కసారి ఆలోచన చేయండి. అట్లా మాట్లాడితే ప్రపంచం ఎక్కడ స్టాగ్నెట్ అయిపోతుంది, ఇక్కడ ఆగిపోతుంది. నేను ఎందుకు చెయ్యాలి అంటే అయిపోతుంది. ప్రతి ఒక్కడు ఏదో ఒక పని చేయాలి. ప్రొఫెషన్ ఈజ్ గాడ్ అంటాం. మేమేమంటామంటే వృత్తే దైవంతో సమానం. ఆ సిద్ధాంతం మీద దేశంలో ఎవరైనా కానీ, ఉద్యోగస్తుడైనా, వ్యాపారస్తుడైనా, ఇండస్ట్రియల్ అయినా, పొలిటికల్ నువ్వు ఓటేస్తే ఏ రాళ్ళు లేకుంటే లేదంటే వాడు చేస్తాను ఓటు. అయ్యా అప్ప నాయన దండాలు ఎంత పెడితే అంటే నీకు ప్లీజింగ్ మెసేజ్ అవసరం కదా. మరి మిరాకిల్ స్టిక్ ఉన్నదా ఇట్లా అనగానే గెలవడానికి? కదా. కాబట్టి నేనేమన్నానంటే చిన్న పెద్ద అనేది మనసులో కూడా రానియొద్దు. నీ వృత్తే నీకు దైవంతో సమానం. పేపర్ ఎవరు తయారు చేయాలి, బుక్ ఎవరు తయారు చేయాలి, పెన్ ఎవరు తయారు చేయాలి, ఇంకెవరు తయారు చేయాలి, నీటికే లూసి పడుతుందా, వానలో పడుతుందా ఇంకు? ఒక్కసారి మీరు చూడండి. నేను ఉద్యోగాలు కావాలంటూ వాడి దైనందిక జీవితంలో చిన్నోడు ఎంత హెల్ప్ చేస్తాడో వాళ్ళ చూడాలి. నువ్వు కానీ, నేను కానీ, కలెక్టర్ కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, ప్రెసిడెంట్ కానీ, ప్రతి ఒక్కరికి చిన్నోడితో సహా పెద్దోడు అవసరం. దేవుడు అందుకే 5 ఏళ్ళు సమానంగా పెట్టలేదు.